కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో షాక్ తగిలింది. లంపకల లోవలో ఆయనకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా నేరుగా బయటకు విడుదల చేస్తున్నారని అధికారుల తనిఖీలో తేలింది. మరోవైపు అనుమతి లేకుండా రొయ్యల ఫ్యాక్టరీలో ఐస్ ప్లాంట్ కూడా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. గ్రీన్ బెల్ట్ లేకుండా అది ఉన్నట్లుగా మాయ చేస్తూ అధికారులను తప్పుదోవ పట్టించినట్లు కూడా తనిఖీలో గుర్తించారు. దీంతో రొయ్యల ఫ్యాక్టరీని సీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రైట్, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి మరో షాక్ తగిలిందని చెప్పాలి. ఆయనకు సంబంధించిన రొయ్యల ఫ్యాక్టరీని అధికారులు సీజ్ చేస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు. శంకరి, కాకినాడ జిల్లాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కి మరో షాక్ తగిలిందని చెప్పాలి. ఇటీవల కాకినాడ సమీపంలోని రొయ్యల ఫ్యాక్టరీని సీజ్ చేసిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తాజాగా నిన్న అర్ధరాత్రి పత్తిపాడులోని లంపకులో నిర్వహిస్తున్న మరో రొయ్యల ఫ్యాక్టరీని కూడా సీజ్ చేశారు. ఇందులో అనేక భారీ ఉల్లంఘనలు కూడా గుర్తించారు. ప్రధానంగా గ్రీన్ బెల్ట్ లేకుండా ఉన్నట్టు చూపిస్తూ దొంగ లెక్కలతో పీసీబీకి టోకరా కొట్టిస్తున్నారు. అదేవిధంగా రొయ్యల శుద్ధిలో భాగంగా వెలువడే వ్యర్థ జలాలను ఏమాత్రం ట్రీట్ చేయకుండా అనేక రకాల కాలుష్య కారకాలతో కూడిన నీటిని పంట పొలాల్లోకి వదిలేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఆ నీటి షాంపులు కూడా గుర్తించగా పీసీబీ ప్రమాణాలకు లోబడి కాలుష్య వ్యర్థ జలాలు లేవని కూడా తేల్చారు. అదేవిధంగా అనుమతులు లేకుండా లోపల ఐస్ ప్లాంట్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. వీటన్నిటి కూడా గుర్తించి 3 నెలల కిందట ఈ ఫ్యాక్టరీకి నోటీసులు జారీ చేయగా లోపాలన్నీ సరిదిద్దుకుంటామని ద్వారంపూడి కంపెనీ దొంగ కథలు చెప్పింది. అయితే ఇప్పటికి 3 నెలలు దాటినప్పుడు కూడా ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ సరిదిద్దుకోకుండా పీసీబీని నేనే చేసే ప్రయత్నాలు చేసింది. ఈ అందులో భాగంగా ఇటీవల ఫ్యాక్టరీని సీజ్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు మళ్లీ గొడవడం అనేక విమర్శలు దారి తీసింది. దీనిపై ఏదైనా ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కదిలింది. అందులో భాగంగా నిన్న అర్ధరాత్రి సీజ్ ఆఫర్లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అయితే ఫ్యాక్టరీ దగ్గరికి అధికారులు వెళ్లి నోటీస్ ఇచ్చి ఫ్యాక్టరీని సీజ్ చేయాలని ఆదేశించారు. రకంగా చెప్పాలంటే ద్వారంపూడి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న రొయ్యల ఫ్యాక్టరీలు 2 మూతపడడంతో పెద్ద షాక్ అనే చెప్పాలి. గడిచిన 5 ఏళ్లలో అప్పటి జగన్ ప్రభుత్వ అండదండలతో అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ ఫ్యాక్టరీని నిర్వహించారు. ఇప్పుడు ఈ లోపాలన్నీ కూడా బయటపడడంతో ఆధారాలతో పీసీబీ అధికారులు ఈ 2 ఫ్యాక్టరీని సీజ్ చేయడంతో ద్వారంపూడికి పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి. ఇప్పటికే కాకినాడ కేంద్రంగా రేషన్ మాఫియా కుంభకోణం కూడా బయట రావడంతో ద్వారంపూడి వరుసగా అనేక చిక్కుల్లో ఉంటున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసిన పాపాలన్నీ కూడా ఇప్పుడు బద్దలవుతున్నాయని కూడా చెప్పొచ్చు. శంకరి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.